గౌతమ్ అండ్ నిఖిల్ మధ్య ఈ వారం నామినేషన్స్లో ఏంటి వాళ్ళిద్దరి మధ్య అయిన ఇష్యూలో వాడుకున్నాం అనే పదం మీద నిఖిల్ బాగా ట్రిగ్గర్ అయ్యాడు. అట్లా ఎట్లా అంటాం అనమాట అంటూ ఓ రేంజ్లో అయితే అరిచాడు. కానీ గౌతమ్ ఇంటెన్షన్ అయితే వాడుకున్నాం అని ఆ సెన్స్లో అనలేదు. బట్ వాట్ ఎవర్ ఏ సెన్స్లో అన్నా కూడా ఆడుకున్నాం అనేది వాడుకున్నాం అన్నట్టుగా ఈయన వినపడి ఈయన ఏదో అట్లా అనేసి ఓకే ఫైన్ అది ఇష్యూ అయింది. గౌతమ్ సారీయే. గౌతమ్ అప్పటికప్పుడు సారీ చెప్పినా కూడా అది యాక్సెప్ట్ చేసే స్థితిలో నిఖిల్ అస్సలే నాకు అక్కర్లే సారీ ఎవరు కావాలి అన్నట్టుగా అప్పటికప్పుడు అనడం. ఓకే నీ దృష్టిలో అది తప్పైతే సో అంటే నా దృష్టిలో ఏంటి అది మామూలుగానే తప్పు, నా దృష్టిలో అంటుంది చూడు 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 అన్నట్టుగా అది చాలా పెద్దగా చేయాలని చూసి సారీ చెప్తున్నా కూడా అమ్మో ఇప్పుడు సారీ చెప్తే ఇస్తే పుసుక్కున ఇప్పుడు గౌతమ్ చేసిన ఇంత పెద్ద మిస్టేక్ ఇలాంటి టైంలో మా సారీతో మొత్తం క్లోజ్ అయిపోద్దేమో, అది క్లోజ్ అవ్వకూడదు. ఆ అగ్గి అలాగే ఉండాలి, ఆ నెగిటివిటీ గౌతమ్కి అలాగే అంటుకోవాలి, అలాగే అంటుకొని ఈ వారం బయటికి వెళ్ళిపోవాలి, లేదా మ్యాక్సిమం సీజన్ టైటిల్ అయితే ఎట్టి పరిస్థితిలో విన్ అవ్వకుండా ఉండాలి అంటూ విపరీతమైన ప్రయత్నాలు చేసే క్రమంలో నిఖిల్ హౌస్లో ఉంటూ సక్సెస్ అయ్యాడు. బయట ఆయనకు సంబంధించిన వాళ్ళు కూడా అదే రకంగా ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఫైనల్ టైం కదా ఇది, నెక్స్ట్ వీక్ ఇంకో 4-5 రోజులు దాటి డైరెక్ట్ ఫినాలే వీక్ వస్తుంది కాబట్టి ఓటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రచ్చ 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 ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాడ్ చేసే ప్రయత్నం అయితే బాగా జరుగుతుంది గౌతమ్ది. మామూలు బ్యాడ్ కాదు. ఇప్పుడు నిన్నటి ఎపిసోడ్లో చూసుకుంటే నిఖిల్కి మరోసారి గౌతమ్ ఆయనతోటైనే సారీ చెప్పాడు. ఇంకా ఆ సారీ అప్పుడు కూడా చెప్పాక ఇంకా నిఖిల్ అప్పుడు కూడా ఒప్పుకోలేదు అనుకోండి, స్ట్రైట్గా వచ్చి నోట్లో ఉమ్మేస్తారు బయట ఆడియన్స్ కాబట్టి అక్కడికక్కడ ఇట్లా చెప్పేస్తాడు. ఓకే నా తరపున నేను కూడా ఇప్పుడు మూసుకొని నొక్కు అని నేను కూడా అన్నాను కాబట్టి నా తరపున నేను కూడా సారీ అన్నట్టుగా అన్నాడు. ఇప్పుడు బేసిక్గా నిఖిల్ తరపున ఏమాత్రం తప్పు లేదు, ఓన్లీ గౌతమ్ మాత్రమే ఉంది అన్నట్టుగా నిన్న వాళ్ళ సైడ్ డబ్బాగాళ్ళందరూ అదే పనిగా డబ్బా కొడతా కూర్చున్నారు. సో ఇప్పుడు నిఖిల్ అయినా నాది కూడా తప్పు ఉంది, మూసుకొని నొక్కు అని అనడం అనేది తప్పు అని ఆయనే ఒప్పుకున్నాక కూడా ఇంకా అలా సపోర్ట్ చేసుకుంటూ కూర్చుంటారా సిగ్గు శరం లేకుండా? ఏంటో నాకు అర్థం కాదు. ఏంటో రకరకాలుగా వెళ్తుంటాయి. గౌతమ్ ఇప్పుడు సారీ చెప్పేశాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ నెగిటివిటీ అంతా కవరప్ అయిపోయి మళ్ళీ పాజిటివిటీ మొదలవుతాయేమో. పాజిటివిటీ మొదలవుతే గౌతమ్ మళ్ళీ కాంపిటీషన్ ఎక్కి ఓటింగ్లో టఫ్ కాంపిటీషన్ ఇస్తాడరా, అమ్మో ఇప్పుడే దొరికాడు కాబట్టి ఎలాగైనా గౌతమ్ మ్యాక్సిమం పట్టుకొని నెగిటివ్ చేసేయాలన్నట్టుగా విపరీతంగా ట్రై చేస్తున్నాడు. లోపల కంటెస్టెంట్ నామినేషన్స్ టైంలో నిఖిల్ ఎలాగైతే బిహేవ్ చేశాడో గౌతమ్ సారీ చెప్తుంటే అది ఒప్పుకోకుండా ఖచ్చితంగా సారీ చెప్తే మనం క్లోజ్ చేయొద్దు, గౌతమ్ని బ్యాట్ చేయడానికి ఇదే మంచి టైం అన్నట్టుగా ఆయన ఎలాగైతే అనుకున్నాడో ఇప్పుడు బయట వాళ్ళు కూడా అలాగే ఉంటున్నట్టుగా అర్థమవుతుంది అన్నమాట. సో యథా కంటెస్టెంట్ తదా పిఆర్ టీమ్, యథా కంటెస్టెంట్ తదా వాళ్ళ ఫ్యాన్స్ అన్నట్టుగా అయితే జరుగుతుందన్నమాట. ఎంత వర్స్ట్ వే ఆఫ్ ప్లే ఇలా చేసి ఇలా ఒక వర్స్ట్ నీచమైన స్ట్రాటజీలు వేసి గెలుపు ఒక గెలుప, తెచ్చుకునే కప్పు ఒక కప్ప. సింపుల్గా 100 రూపాయలు ఇస్తే ఏదైనా మార్కెట్కి వెళ్ళి హ్యాపీగా కొనుక్కోవచ్చు బాబాయ్. నేనే మొన్న ఒక 50 రూపాయలు పెట్టి అవార్డులు కొనుక్కొచ్చుకున్నా మా ట్యూషన్ పిల్లలకి ఇవ్వడానికి. అలాంటివి ఎన్నో దొరుకుతాయి, వెళ్ళి కొనుక్కోవచ్చుగా. బిగ్ బాస్లోనే వచ్చి రావాలని ఏంటి? ఓహో బిగ్ బాస్లో అవార్డు పొందితే బయట సినిమా అవకాశాలు అది ఇది బాగా పెద్దగా వస్తాయనా? ప్రతి దాంట్లో కమర్షియల్ యాంగిల్ భలే వర్కౌట్ చేసుకుంటున్నాడు. సో ఇప్పుడు గౌతమ్ సారీ అస్సలు యాక్సెప్ట్ చెయ్యట్లేరు అంటూ సోషల్ మీడియాలో బాగా యాక్సెప్ట్ చేయకుండా బాగా గౌతమ్ ఎంత అంటే అంత బ్యాడ్ చేయాలి. గౌతమ్ని బ్యాడ్ చేస్తున్నారు ఓకే, నిఖిల్ అన్న మాటలు ఏంటి భయ్? ఏంటి ఏదో అన్నాడు కదా, ఉరికొచ్చి కొడతానో లాగిపెట్టి కొడతానన్నో ఈసారి కూడా అన్నాడు కదా. అండ్ మూసుకొని నొక్కు అని, నీ అమ్మ అని రకరకాల ఎన్ని పదాల వర్డ్స్ అన్నాడు. మరి ఆ వర్డ్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళాలన్నట్టు, అది ఎవరికి ఇస్తారన్నట్టు? మరి నీ అమ్మ అనడం ఓకేనా? మరి నోటికి ఎంత వస్తే అంత ఈయన మాట్లాడవచ్చు, అది మాత్రం అసలు హైలైట్ అవ్వట్లేవు. కానీ వేరాజ్ గౌతమ్ చేసేది మాత్రం ఈ రేంజ్లో హైలైట్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే ఆయనకి అన్ని లక్షలు ఖర్చు పెడుతూ పీఆర్లను మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇలా నెగిటివ్ ప్రాపగాండా చేస్తున్నారు అన్నమాట. అది ఏ రకంగా అయినా సరే, మరో రివ్యూవర్ల పరంగా అయి ఉండొచ్చు, వేరే సోషల్ మీడియా పేజెస్ అయి ఉండొచ్చు, ఏ రకంగా అయినా సరే డ్యామేజ్ అనేది విపరీతంగా జరుగుతుంది. గౌతమ్ చేసే కష్టానికి ఏమాత్రం వాల్యూ లేకుండా గౌతమ్ క్లియర్గా
సెకండ్ పొజిషన్లోనే ఉంటాడు తప్ప గెలిచే అవకాశమే లేని ఒక సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది అన్నమాట. సో మనకి ఓటింగ్ ప్రకారంగా చూస్తుంటే ఒక్కొక్క ఇంచు ముందుకు వస్తున్నాడు. నిన్న ఈవినింగ్ వరకు మనకు 5% డిఫరెన్స్ ఉంటే ఇప్పుడు 4% డిఫరెన్స్ ఉంది గౌతమ్ అండ్ నిఖిల్కి. కంటే ఒక్కొక్క ఇంచు ముందుకు వస్తున్నాడు. బట్ స్టిల్ ఇది సరిపోదు కదా. నిఖిల్కి ఒక్కొక్క ఇంచు ముందుకు రావడం కాదు కదా టార్గెట్. నిఖిల్ దాటి వెళ్ళిపోతేనే కదా విన్నర్ అయ్యేది. 33% నిఖిల్కి ఉంటే 29% గౌతమ్కి ఉంది. 4% డిఫరెన్స్ ఉంది. స్టిల్ 4 అనేది ఆషామాషి విషయం కాదు. నిఖిల్కి చాలా మ్యాసివ్ ఓటింగ్ పడుతున్నట్టే. యాక్చువల్లీ ఈ వీక్ 7-8% డిఫరెన్స్తో స్టార్ట్ అయింది వీళ్ళిద్దరికి. మ్యాసివ్ ఇంత డిఫరెన్స్ అసలు ఎప్పుడు లేదు. మన యూనో గౌతమ్కి క్రేజ్ స్టార్ట్ అయ్యాక. అంతకుముందు ఎలాగో ఉండింది కానీ గౌతమ్ క్రేజ్ స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టాక ఈ రేంజ్ ఓటింగ్ అయితే ఎప్పుడు లేదు. అయినా కానీ పడుతుందంటే అర్థం ఏంటి? బయట జరిగే ఓటింగ్ క్యాంపెయిన్లు కానీ, పీఆర్ల దందాలు కానీ, ఆ చీప్ టాక్టిక్స్ కానీ ఆ లెవెల్లో వెళ్తున్నాయి అనమాట. నేను ప్రతి వీడియోలో ఇలా ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే, అన్నెసరిగా నిజాయితీగా ఆడేవాడికి, డేంజర్ జోన్లో ఉండి బయటికి వెళ్ళిపోవాల్సిన ఒక వీక్లో ఉండే క్యాండిడేట్ ఆయనకున్న డెడికేషన్ వల్ల తను లవ్ చేయాలనుకున్న అమ్మాయిని కూడా పక్కన పెట్టేసి నాగార్జున గారు ఎంత డిప్రెస్ చేసి ఆయన డౌన్ చేసినా కూడా స్పిరిట్ ఎక్కడ లూజ్ చేయకుండా కంటిన్యూస్గా పోరాడుతూ గ్రూప్ గేమ్ ఆడినా కూడా వాళ్ళందరినీ ఎదుర్కోవడానికి ఒక్కడే పోరాడుతూ ఎటువంటి హౌస్లో సపోర్ట్ లేకుండా సోలో బాయ్గా ఉంటూ ఇంత దూరం రావడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. అందరికీ జరిగేది కాదు ఇది. గౌతమ్కి అది జరిగింది అంటే పబ్లిక్ సపోర్ట్ ఆ రేంజ్లో ఉంది. పబ్లిక్ సపోర్ట్ ఆ రేంజ్లో సంపాదించుకొని స్వయంగా ఎటువంటి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ లేకుండా, ప్లస్ పాస్ట్ సీజన్ అశ్వత్థామ అంటూ తను ఒక జోకర్ అయిపోయిన ఒక సిచ్యువేషన్ నుంచి తను వచ్చి అంత బ్యాగేజ్ క్యారీ చేసుకుంటూ ఈ సీజన్లో వచ్చి ఇప్పుడు టైటిల్ రేస్లో ఉండడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఆర్డినరీ థింగ్. అంత ఆర్డినరీ థింగ్ కాదు. కాబట్టి అలాంటి వాడికి ఇప్పుడు అన్యాయం జరుగుతుంది. ఆయన బదులు నిఖిల్ విన్నర్ అవుతున్నాడంటే ఇట్స్ చాలా బ్రూటల్గా అనిపిస్తుంది నాకు. మోస్ట్ వర్స్ట్గా అనిపిస్తుంది. ఇలా గెలుపు ఏంది? ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్తో పెట్టుకొని లక్షల పిఆర్లకి ఖర్చు పెడుతూ బెంగళూరులో అక్కడిక్కడ పెద్ద ఐటీ కంపెనీలు నడుపుతూ దాంట్లో అదే పనిగా ఇట్లా ఓట్లు వేయిస్తూ ఇట్లా బ్యాడ్ ప్రోపగాండా మొత్తం చేస్తూ రివ్యూవర్లని బాగా ట్రోల్ చేస్తూ బూతులు తిడుతూ వాళ్ళ ఫ్యామిలీస్ మీదకి రావడం కానీ ఇష్టం వచ్చినట్టుగా మొత్తం చేస్తున్నారు అన్నమాట. ఇలాంటివన్నీ చేసి వచ్చే గెలుపు కూడా అసలు అది గెలిపే కాదు. కానీ గెలిపే కాదని మనం 4 గోడల మధ్య ఇట్లా చూసి అంటున్నాం. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయన గెలిచాక ఆయనకు వచ్చే ఆ ఫేము అది ఇది మొత్తం అంతా వచ్చేస్తుంది. కానీ అదంతా రాని, ఆయనకి ఏమన్నా రాని ఏమన్నా పోనీ, కానీ ఒక నిజంగా సత్తా ఉన్నోడికి ఇక్కడ అన్యాయం జరుగుతుందే. నిజంగా గెలవాల్సిన క్యాండిడేట్ ఎవరు? గౌతమ్ కదా. క్లియర్గా ఆయనకునే డెడికేషన్లో 1% అన్నా నిఖిల్కి ఉందా? ఎంతసేపు గ్రూప్ అన్నట్టు వాళ్ళ గ్రూపులు ఉన్నంతకాలం వాళ్ళని యూజ్ చేసుకున్నాడు. ఏ మాటకైనా వాళ్ళని ఉసుగొల్పడాలు, స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళతో అమ్మో ఎక్కడ స్ట్రాంగ్ అయిపోతారో నా మీదకి వస్తారో అని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి స్ట్రాంగ్గా ఉండకుండా చేయడాలు, ఇలాంటివి ఎన్నో టాక్టిక్స్ అన్నీ ప్లే చేసేవాడు. ఇప్పుడు ఏది లేక లాస్ట్లో అమ్మో ఇప్పుడు కూడా ఇంకా గౌతమ్ మీదకి వచ్చేస్తాడు. లాస్ట్ అవకాశం కాబట్టి ఎంత నెగిటివ్ చేయాలో అంత నెగిటివ్ ఆయన చేస్తున్నాడు. బయట వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ పిఆర్ టీమ్ దందాలు కూడా మొత్తం చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ సారీలు అనేవి ఎట్లా సారీ చెప్తే సరిపోద్దా? హార్ట్ఫుల్గా చెప్పాలి, ఇట్లా ఏంటి కంప్లీట్గా వచ్చి నా కాళ్ళ మీద పడాలి అన్నట్టుగా ఇప్పుడు ప్రోపగండా చేస్తాను. ఏంటి హార్ట్ఫుల్గా చెప్పాలి? హార్ట్ఫుల్గా అంటే ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్? వచ్చి కాళ్ళు పట్టుకోవాలా? అసలు సందర్భం లేకుండా కూడా వచ్చి సారీ చెప్పిండంటేనే అక్కడే మీరు సిగ్గుపడాలి కదా. సిగ్గుపడి అరే వచ్చి సారీ చెప్తుంది కదా ఇప్పుడు అప్పటికప్పుడు స్పాట్లో చెప్పాడు, తర్వాత కూడా ఆ టాపిక్ లేకున్నా కూడా ఆయన తీసి చెప్పండి అంటే అది జెన్యూన్ సారీ అయి ఉంటుంది కదా అంటూ ఆ మాత్రం అర్థం చేసుకోలేరు అన్నట్ట. ఇట్లనే ఈపీ చేష్టలు అంటూ ఈపీ చేష్టలు అన్నీ చేసుకుంటూ వీపీలు అవుతున్నారు కదా. ఇలా హార్ట్ఫుల్గా చెప్పాలి, నా లిటిల్ హార్ట్స్ ఇచ్చి చెప్పాలి, నా మనసు లోపల నుంచి చెప్పాలి. వర్స్ట్ కైండ్ ఆఫ్ డీలింగ్, వర్స్ట్ కైండ్ ఆఫ్ ఇదంతా అవుతుంది పిఆర్ స్ట్రాటజీలన్నీ. మొత్తానికైతే మోస్ట్ నిఖిల్ ఫ్యాన్స్ అంతా చిల్లరగాళ్ళే ఇంకెవరు లేరు. చిల్లర పిఆర్ టీం ఎవరు లేదన్నట్టుగా చెప్పొచ్చు. ఇలాగే ఉంటే బిగ్ బాస్ మీద ఇంకా షో మీదే గౌరవం పోతుంది అందరికి. ఇలాంటి
చిల్లర వేషాలన్నీ చేస్తుంటే. ఎనీవే 33 and 29%, 4% డిఫరెన్స్ అయితే ఉంది. ఇంకా ఓటింగ్ అయితే ఖచ్చితంగా పెంచండి, గట్టిగా పెంచితేనే గౌతమ్కి కొంచెం స్కోప్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. 4% డిఫరెన్స్ ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. గట్టిగా పెంచాలి. ఒరే నువ్వు రివ్యూయరా లేకపోతే పిఆర్వా ఇలా మాట్లాడుతున్నావు అంటే అన్యాయంగా జరుగుతుంటే ఇలా మాట్లాడాల్సి వస్తుంది. నాలాంటి వాళ్ళు కూడా అన్నీ మూసుకొని కూర్చుంటే అన్యాయం జరుగుతా పోతూ ఉంటుంది. ఇంక ఎవరు దీన్ని ప్రశ్నించేది, ఎవరి దందాన్ని ఆపగలిగేది? నేను కంప్లీట్గా ఆపగలుగుతానని నేను చెప్పట్లే. నా ప్రయత్నంగా ఏదో ఉడతా భక్తిలాగా నేను చేయగలిగింది ఏదో చేస్తున్నాను అంతే. ఇది నేను నిఖిల్కి ఫ్యానే అవ్వాల్సిన అవసరం లేదు, నిఖిల్ నాకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, రూపాయి ఇవ్వలేదు, ఫ్యాను కాదు, ఏది కాదు, నేను నార్మల్గా చేస్తుంది ఇది అంతే. సో హోప్ మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. తర్వాత థర్డ్, మిగతా నలుగురు కూడా ఆల్మోస్ట్ రిస్కీ పొజిషన్లోనే ఉన్నారు. ఇందులో ప్రేరణకి కొంచెం బెటర్ 11%తో తనకి ఓటింగ్ ఉంటే, నబీల్ క్లియర్లీ ఇన్ డేంజర్ జోన్. నిన్న ఆయన చేసిన రచ్చ అంతా ఇంత కాదు కదా, రచ్చ లేపిపోయాడు అనమాట. 10 and 10% విష్ణుకి నబీల్కి ఆల్మోస్ట్ సిమిలర్ ఓటింగ్ అయితే ఉంది. లాస్ట్లో రోహిణి ఉంది. ఈసారి రోహిణికి ధడేల్మని పడిపోయి 7%లో ఉంది. క్లియర్లీ ఎక్కువ రిస్క్ తనకే కనబడుతుంది అన్నమాట. మరి చూద్దాం ఫ్రైడే వరకు ఎన్ని అవకతవకలు జరిగి ఓటింగ్లో ఎలా ఉంటుంది. బట్ మోస్ట్లీ ఈ వారం ఎవరు వెళ్ళిపోతారు అనే దానికంటే కూడా నిఖిల్ అండ్ గౌతమ్ మధ్య జరిగే యుద్ధం ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ ఓటింగ్ గౌతమ్ ఇంకా ముందుకు వచ్చి నిఖిల్ వరకు చేరతాడా, నిఖిల్ని క్రాస్ చేస్తాడా, లేకపోతే నిఖిల్ ఇంకా కన్ఫర్మ్డ్గా విన్నర్ అయిపోయినట్టేనా అంటున్నట్టుగానే ఓటింగ్ అనమాట. సో ఓటింగ్ కొంచెం జాగ్రత్తగా చూసుకుని వేయండి. చాలా దారుణాలు అయితే జరుగుతున్నాయి ఆ పిఆర్ టీం చేసేవి. దయచేసి అది దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగా మీరు ఓట్లు అయితే వేయండి. ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతామంటే ఎక్కువ మందికి వీడియోలు కనబడతాయి. దయచేసి లైకులు మిస్ చేయకండి. బాయ్.